వైజాగ్ గాయత్రి విషయంలో మాట్లాడాలి అంటే చాలా చాలా బాధ కలుగుతుంది. వాళ్ళకి ఉన్న కొద్దీ ఆ అమ్మాయి విషయంగా చంపాడు. ఏం జరిగింది అనేది ఆ నిందితుడు బయట తిరుగుతున్నాడు స్వేచ్ఛగా. నా కూతురికి ఇట్లాంటి శిక్ష పడింది అని చెప్పి పాపం చాలా బాధ కలుగుతుంది వాళ్ళకి. ఆ బాధ అసలు ఎలా చెప్పాలి అంటే కనీసం వీడియో కాల్ చేసేటప్పుడు కూడా అతను ఆ అమ్మాయి మీద ఎలాంటి దుప్పటి కానీ బెడ్షీట్ కానీ కప్పితే ఏదన్నా అవుతుందనుకున్నాడా, లేకపోతే ఏమనుకున్నాడు? అసలు ఏంటి ఇంత దరిద్రంగా ఒక మనిషిని నమ్మి అల్లుడితో కూతుర్ని పంపిస్తే ఇంత పైశాచికంగా మనిషి ఉంటాడా? ఇలా చూపిస్తాడు ఒక ఆడపిల్లని తల్లిదండ్రులకైనా. అంతే, ఎంత కావాలని పగడ్బందీగా అనుమానంతో చేశాడు. వాడికి అనుమానం జబ్బు, వాడి ట్రాకర్లు పెట్టాడు. వాడికి అనుమానం అంటే ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకపోవడానికి కూడా ఏదో రీజన్ ఉండే ఆ అబ్బాయి అలా కావాలని అలా అట్టి పెట్టాడు. దీనికి సిగ్గు శరం లేని బతుకు దీంది, అందుకే అలాగే పోవాలి, అది అందరూ చూస్తుండం కానీ పెట్టాడా? ఎన్నో రకాల అనుమానాలు. అంటే వాడికి ఏమని అనుమానం చెప్తున్నారంటే వీళ్ళు, అతనికి అనుమానం జబ్బు ఎక్కువ, ట్రాకర్లు పెట్టేవాడు, ఎవరితోనూ లింకులు పెట్టేవాడు, అత్తగారింటికి వెళ్ళినా అలా చేసేవాడు. అంటే అతనికి ఏమన్నా చనిపోయేటప్పుడు కూడా ఇలా చనిపోతే సరిపోతుంది అని చెప్పి అలా చేశాడా అనిపిస్తుంది. అన్నీ బాధాకరమైన విషయాలేనండి, అన్నీ బాధాకరమైన విషయాలే. నిజంగా చాలా బాధ కలుగుతుంది. తగిన న్యాయం ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారు చేయాలని మనస్ఫూర్తిగా ఎవరి దోషులో శిక్షించాలని కోరుకుంటున్నాను కదండి. ఒక ఆడపిల్ల, ఒక్కగానొక ఆడపిల్ల, పైగా ఆయన మిలిటరీలో పనిచేసి వచ్చారు, సైనిక ఉద్యోగం చేసి వచ్చిన వాళ్ళ కూతురికే ఇలాంటి పరిస్థితి అని బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ కూతురు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అక్కడెక్కడికో వెళ్ళి ఆయన ఉండాల్సిన పరిస్థితి, ఆవిడ ఇక్కడుండి అన్ని వ్యవహారాలు చూసుకోవాల్సిన పరిస్థితి. అందుకని ఆడపిల్లల్ని చేసుకునేటప్పుడు మీకు నచ్చకపోతే వాళ్ళ ఇంట్లో దింపేయండి ప్లీజ్. మగపిల్లాడు నచ్చకపోయినా వాడు కొంపకు పంపించేయండి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుని తల్లిదండ్రులను దోషులుగా కూర్చోబెట్టి మా అమ్మాయి ఎందుకు చంపారా మీరని అడిగితే సమాధానం చెప్పేవాళ్ళే లేరు అక్కడ. అసలు ఎందుకు చనిపోయింది అనే దానికి సమాధానం లేదు. క్లారిటీ అనేది లేకుండా ఆ కూతురు కోసం ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఏడిస్తే వాళ్ళ కడుపు కోత తగ్గుతుందంటారు చెప్పండి? ఆలోచించండి. ఆడపిల్లలు నచ్చకపోతే పంపించేసేయండి, అంతేగాని ఇలా వద్దు. పైగా పరిస్థితి ఏంటి అంటే ఇప్పటి వరకు అమ్మాయి ఎలా చనిపోయింది, ఎందుకు ఇలా ఉంది అనేది కూడా అంతుపట్టిన విషయం. నీ పక్కన పడుకున్న భార్య చనిపోయింది అంటే అవేం వయసులో లేదే, ముసలి వయసు కాదే, చిన్నపిల్ల. ఆ మాత్రం నీకు తెలీదా? ఇంగిత జ్ఞానం లేదా? ఒక ఆడపిల్లని తీసుకెళ్ళినప్పుడు మందులు కొట్టేదేంటి అక్కడ కూర్చుని? సెక్యూరిటీ ఏంటి? నీ దాన్ని నువ్వు మందు కొడికి తాగి పడుకుంటూ ఎవడో వచ్చి ఏదైనా చేస్తాడు, అప్పుడు ఎవరు సెక్యూరిటీ? ఆడపిల్లని తీసుకెళ్ళేటప్పుడు సిగ్గు శరాలు దున్నపోతుల్లాగా తాగి పడుకుంటే ఆ పిల్లని ఏదైనా చేస్తే అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఏడవాలి? ఆలోచించండి. ఒక ఆడపిల్లని మనం ఒక చోటకి తీసుకెళ్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉంటేనే తీసుకెళ్ళాలి. అర్థమైందా?